వెల్కమ్ టు YLR9 న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల పనితీరు అభినందనీయం. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్. గచ్చిబౌలిలో ధర్మపురి శ్రీనివాస్ సంతాప సభ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత పైడి ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం. హాజరైన డివిజన్ అధ్యక్షులు తిమోతి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి బీజేపీ కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేశారని, ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి అభినందనీయమని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఎల్లారెడ్డి అసెంబ్లీ రివ్యూ సమావేశం తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్లోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఓడిపోవడం బాధాకరం అయినప్పటికీ తన గెలుపు కోసం విశేష కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండెల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మర్రి రామరెడ్డి, కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు, రాష్ట్ర నాయకులు మర్రి బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ తానేజీరావు, అన్ని మండలాల అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆదివారం నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ గారి సంతాప సభ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి నివాళులు అర్పించారు. తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అరవింద్తో కాసేపు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలోని ఎంఆర్పీఎస్ గద్దె దగ్గర ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ ఆధ్వర్యంలో పద్మారావు మాదిగ ఎంఆర్పీఎస్ కార్యదర్శి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఎంఆర్పీఎస్ను స్థాపించి 30 సంవత్సరాలు అయినందున గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఘనంగా ఎంఆర్పీఎస్ ఘన నివాళి చేయడం జరిగిందన్నారు. అలాగే మందకృష్ణ మాదిగకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మరియు బర్త్డే కేకును కట్ చేయడం జరిగిందని తెలిపారు. కేవలం మాదిగల కోసం స్థాపించినప్పటికీ మాదిగలకే కాకుండా ఒక కులం కోసం అని అనుకోకుండా సత్బండ కులాలకు ఉపయోగపడే దిశగా మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ, వృద్ధులకు కానీ మరియు గుండె జబ్బుల పిల్లల కోసం అలుపెరగని పోరాటం చేసి సాధించి వాళ్లకు హక్కులు కల్పించడంలో ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తిమోతి మరియు ఎంఎస్ఎఫ్ భూమేష్ రాజు, బాబు, నవీన్, ప్రవీణ్, రామకృష్ణయ్య, ఆశయ్య రాజు, సంగయ్య, ఆశయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదివారం పలు అభివృద్ధి పనుల్లో బిజీగా గడిపారు. మొదట తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలకు సంబంధించిన పలు ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముద్దూరు మండలం రాంచూరు గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం పనుల కోసం భూమి పూజ చేశారు. అలాగే బిచ్చుకుందం మండలం కందర్పల్లి గ్రామంలో సిద్ధేశ్వర గుడిని దర్శించుకొని సిడిఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ మరియు సీసీ రోడ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన స్థాయిని మరిచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, తగాదాలు సృష్టించేలా విమర్శలకు దిగుతున్నారని వర్ణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు సమక్షంలో వర్ణిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పోచారం సీఎంను ఆహ్వానించిన పార్టీ విలువలకు కట్టుబడి ఉండకుండా పోచారం పార్టీకి నష్టం కలిగించేలా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు పలు కీలక పదవులు అనుభవించిన పోచారం మాజీ సీఎం కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజును స్కూటర్లు, మోటార్ సైకిల్ దొంగగా చిత్రీకరించి సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి భూ కబ్జాలు చేస్తున్నాడని, వారిని చూసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారని చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎన్ని భూ కబ్జాలు చేద్దామని వచ్చాడని అన్నారు. వ్యక్తుల పరంగా రోజు ఏదో డస్ట్ బిల్డప్ చేసి ఇంటికి 10 మందిని పిలిపించుకొని ఏదో శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే కాన్ఫిడెన్స్ ఉందని మీరు అన్ని భ్రమంలో ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే. అవకాశం ఉన్న దగ్గర ప్రతి కార్యకర్త అధిష్టానం దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. మీ కళ్ళబల్లి మాటలకు కానీ మీరు ఇచ్చే దొంగ మాటలకు మేము వినదలుచుకోలేదు. జాగ్రత్తగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లో మాట్లాడిన తప్ప మీ ఏదో సొంత జేబు సంస్థలాగా బీఆర్ఎస్ పార్టీలాగా మాట్లాడొద్దని, భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకత్వం ఎవరైతే జెండా మోసి వాళ్ళ శ్రమని, కష్టాన్ని, డబ్బుల్ని అన్నింటినీ శ్రమ కోర్చి పనిచేసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. గ్రామస్థాయి కార్యకర్తలు కూడా ఎక్కడ పిలిపిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించినటువంటి ఎన్నో పెద్ద బహిరంగ సభలకు కూడా మరి ఇక్కడి నుంచి మేము స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. మీ పరిస్థితిలాగా ఆదేశాల ప్రకారం నడవటం, నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టడం, నచ్చలను వెనుకబెట్టడం. మీరు 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క కార్యకర్తనైనా నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో పెంచిన కార్యక్రమం ఒక్క కార్యకర్త ఉంటే చెప్పమని మాట్లాడుతున్న వల్ల మీ ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలతో ఆటలాడుకొని మీకు నచ్చిన కార్యకర్తలు ముందు పెట్టి నచ్చని కార్యకర్తల్ని అనగదొక్కినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉండవని, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలో నడవదని నేను హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి గ్రూపుల పరంగా లేకపోతే వ్యక్తుల పరంగా విమర్శలు చేస్తూ నడిస్తే బాగుండదని సలహా ఇస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గౌరవించి సామాన్య కార్యకర్తలాగా శాసనసభ్యులాగా ఉండాలి తప్ప మీకు నచ్చినట్టు వ్యవహరించొద్దని చెప్పి చెప్తాను. కాంగ్రెస్ పార్టీ రవీంద్రన్న నాయకత్వం, శ్రీనన్న నాయకత్వం. మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ మాత ఆదివారం శాకంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా వనదుర్గ భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను, ఆలయ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మెదక్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వనదుర్గ భవానీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదివారం రోజున ఆషాఢ మాసం సందర్భంగా మొదటి ఆదివారం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో కుల సంఘాల తరపున ప్రత్యేక బోనాలను అలంకరించుకొని అమ్మవారికి బోనాలు గడప గడప నుండి పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. స్థానిక వీక్లీ మార్కెట్లోని గ్రామ దేవతలకు ముత్యాలమ్మ నల్లపోచమ్మ ఆలయంలో బోనాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక మొక్కులు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా కుల సంఘాల తరపున వాడల నుండి బోనాలను నప్పుడుల మధ్య భారీ సంఖ్యలో మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అనంతరం వీక్లీ మార్కెట్లో గల గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి కొబ్బరికాయలను కొట్టి మొక్కులు మొక్కుకున్నారు. కామారెడ్డిలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, పాడి పంటలతో వెలసిల్లాలని, వర్షాకాలంలో ఎటువంటి రోగాలు రాకుండా, ఇబ్బందులు లేకుండా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, కరుణ కటాక్షాలతో ప్రజలందరినీ దీవించాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల పనితీరు అభినందనీయం. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్. గచ్చిబౌలిలో ధర్మపురి శ్రీనివాస్ సంతాప సభ కార్యక్రమం పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత పైడి ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం. హాజరైన డివిజన్ అధ్యక్షులు తిమోతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.